హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చిన. ఈరోజు మార్నింగ్ లేచి స్నానం చేయడానికి బకెట్ ట్యాప్ ఆన్ చేస్తుంటే ఒక విషయం గుర్తొచ్చి బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే బెంగళూరులో స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు దగ్గర నుంచి వాటర్ సేవ్ చేయడం కోసం వాళ్ళు అష్ట కష్టాలు పడుతూ వారం రోజులకు ఒకసారి స్నానం చేస్తూ వాళ్ళు వాటర్ కోసం ఎంతో ఇబ్బంది పడి వాటర్ లేక చనిపోతున్న ఎన్నో జీవుల గురించి ఆలోచించి ఈరోజు బాధ అనిపించింది. ఈరోజు ఈ వేసవి కాలంలో ఈ 2 నెలలు మనమందరం సాధారణంగా మనకు లభించే వాటర్ని కొంచెం కొంచెంగా వాటర్ సేవ్ చేయడం ద్వారా మీరు రోజు 100 లీటర్స్ వాడుతుంటే 50 లీటర్స్ తగ్గించుకోవడం ద్వారా ఈ వాటర్ వేరే జీవులకు అంది మనం యూజ్ చేసుకునే వాటర్ని తక్కువ వాడడం ద్వారా గ్రౌండ్ వాటర్ వేరే జీవులకి నదులపైన చెరువులపైన ఆధారపడే ఎన్నో జీవులు నీళ్లు లేక అలమటించి చనిపోతున్న ఎన్నో జీవులకి మీరు నీరందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ 2 నెలలు మిగతా రోజులు ఎలా వాడినా పర్వాలేదు, కానీ ఈ 2 నెలలు ప్రతి చుక్క వాటర్ని ఎంతో కొంత అవేర్నెస్తో అవగాహనతో వాడుకుంటే, తక్కువ వాటర్తో యూజ్ చేసుకుంటే మీరు సాటి జీవుల్ని మీతో పాటు ఇదే భూమిపైన జీవించిన ఎన్నో జీవులకి నీటిని అందించిన వారు అవుతారు. వాటి యొక్క ఆర్త నాదాలను తప్పించిన వారు అవుతారు. కాబట్టి మన ఇంట్లో కుటుంబ సభ్యులు, మన పిల్లలు, మనమందరం కలిసి ఈ రోజు నుంచి మనం వాడే వాటర్ని పొదుపుగా వాడుకుందాం. సాటి జీవులకి ఆదరణ కల్పిద్దాం. సాటి జీవులకి నీరు యొక్క అవసరాలను ఉంచుదాం. ఎంతో మంది జనాలు నీళ్లు లేక అలమటిస్తూ బాధపడుతున్న రోజుల్ని లేకుండా చేయడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.